ఇక ఉన్నవాటిని మిగ కూడా చూసుకుందాం. శంకర్ సార్ ఎప్పుడు మాట్లాడినా కొత్తగానే ఉంటుందని అనుకున్నాం. విరాట్ కోహ్లీ సెంచరీ వేసినట్టు మళ్ళీ ప్రూవ్ చేసి శంకర్ సార్. సో ఈ సందర్భాన్ని ఉద్దేశించి కథల పోటీలో విజేత గారు ఇచ్చిన మంచి నీటి లాంటి కథల కాలువ డాక్టర్ కాలువ మల్లయ్య గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ శనార్థులు. శనార్థులు అనే బాగా అందరికీ తెలుసాయి. తెలంగాణలో తెలిసే ఉంటుంది కానీ వాడవు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా శనార్థి వల్ల ఉండవచ్చు. అప్పటి నుంచే శనార్థిని పట్టుకున్నాము. ఆ శనార్థి భాషలోనే రాయడం మొదలుపెట్టి నేను రాయడం మొదలుపెట్టినప్పుడు అంటే 1970 ఆ ప్రాంతంలో మొదలు రాయాలనుకున్నప్పుడు అన్ని పత్రికలలో కూడా మన ప్రధాన పత్రికలు ముఖ్యంగా అన్ని పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదివేది, పత్రికలు కూడా చదివేది. అయితే మన భాష ఉండేది కాదు. మన భాష చాలా అరుదుగా కనపడేది, చాలా అరుదుగా కనపడేది. ఎందుకంటే అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రపత్రికలన్నీ కూడా మన దగ్గరికి రావడం వల్ల అంతకుముందు సీతారాం లాంటి వాళ్ళు రాసిన వాళ్ళు కూడా రాశారు. 1956 కంటే ముందు తరం వాళ్ళు మంచిగా రాశారు. 1956 ఏర్పడిన తర్వాత ఈ భాష రాష్ట్రానికి వరకు జనరల్. అయితే నేను రాయాలని ప్రారంభించినప్పుడు ఇది కనపడకపోతే మన భాష లేదు, మన ఊరు లేదు, గోదావరి జిల్లాలై లేకుంటే విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాలు, కొంత రాయలసీమ అనేవి కూడా మరి ఇలాంటి జీవితాలే మనం చూస్తున్నాము. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎందుకు రాయకూడదు అనిపించింది. భాష కూడా మన భాష అసలు లేదు. మనం మాట్లాడే భాషకు పుస్తక భాషకు కూడా తేడా ఉంది. మరి ఏం రాయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా భాషనే నేను రాయాలి, నాకు తెలిసిన భాషనే నేను రాయాలి అని ఒక రెబల్గా రాయడం రాయాలనుకున్నాను. అప్పుడు అప్పటికే అల్లం రాజయ్య విప్లవ పత్రికలలో కొన్ని కథలు విప్లవ పత్రికలు మాత్రమే కొన్ని కథలు రాస్తున్నాడు. తర్వాత ఉండే అప్పుడు మొదలుపెట్టిన తర్వాత కొన్ని రాసి నేను పత్రికలు పంపితే వాళ్ళు వేయరు. ఇదేం భాష అవ్వతోడుకి తెలంగాణ అనే పేరుతో వినరా పుస్తకం పేరు అవ్వతోడుకి తెలంగాణ అనే శీర్షికతో ఒక 50 కథలు ఒకటేసారి రాసి నేను ఒక పత్రిక పంపితే అవ్వతోడు ఏంటి, తెలంగాణ ఏంటి, ఇదేమైనా భాషనా అని అన్నారు. అంటే అది భాష మా ఊళ్ళో మాట్లాడుకునేది అంటే అది ఒక్కొక్క కులం వాళ్ళు ఎట్లా మాట్లాడుతారో ఆ కులం భాషలో రాసిన ఆర్టికల్స్ అవన్నీ కథలు. అప్పుడు ఇదే భాష అన్నారు అని తీసుకోమని లెటర్ రాశాను. అప్పుడు నేను దగ్గర గోదావరి ఉండి హైదరాబాద్ వచ్చి వాటిని తీసుకొని లేదు పంపమంటే కూడా పంపలేదు. మధ్యమాల తీసుకుని పోయి కొద్ది రోజులు ఇంకో పత్రిక పంపితే వాళ్ళు కూడా కదా అవతో ఈ భాష లేదు మేము వేయమన్నారు. సరే వేయకుంటే పలానా మాస్టర్ వేస్తాడు, నేను వేస్తారా వేయరా మీ ఇష్టం. అప్పుడు కొంచెం వయసులో ఉన్నాను కదా, కొంచెం బోర్ ఎక్కువ అంటే నేను సాధారణంగా మామూలుగానే ఉంటుంది కానీ భావజాలం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కిపోవడం అనేది నా జీవితంలో లేదు. ఎవరితో కొట్లాడబెట్టుకోము, ఏం చేయము, సాఫ్ట్గానే ఉన్నాను. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తీవ్రవాదిని మారడం జరుగుతుంది. నేను వేయనని చెప్పి వేరే వాళ్ళు నాకు ఇవ్వండి తీసుకోలేదు. ఇట్లా 4-5 పత్రికలు తిరిగినాయి. ఆర్టికల్స్ 4-5 పత్రికలు తిరిగిన తర్వాత ఇవ్వలేదు. ఆఖరకు ఆ పుత్తూరు వెంకటేశ్వరరావు అని ఆంధ్రప్రభకు ఎడిటర్ ఉండే, ఆంధ్రప్రభ ఎడిటర్ ఉండే. అదే ఇక్కడ సివి కృష్ణారావు అని ఆదివారం అని మనం చూసేది. ఆయన పుత్తూరు వెంకటేశ్వరరావు ఇచ్చినప్పుడు అని చూసి ఆయన ఇంత మంచి కథలను ఇవి అద్భుతమైన భాషలు రాసిన కథలను దీన్ని ఇన్ని రోజుల నుంచి ఎందుకు వేస్తలేదు వేస్తామన్నమాట.
వేస్తాం కానీ ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే కొన్ని హార్డ్ పదాలకు మీరు దానికి అర్థాలు ఇవ్వాలి. సార్ మరి మీరు చెప్పేది నేను మా ఇష్టం నిజమే, కానీ హార్డ్ పదాలకు అర్థాలు ఇవ్వమంటున్నారు నిజమే, కానీ మరి రాయలసీమ నుంచి రాష్ట్రంలో ఇస్తున్నారా, లేకుంటే ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రంలో ఇస్తున్నారా, వాళ్ళ పదాలను అర్థాలు ఇస్తున్నారా, వాళ్ళ కాలమ్స్ కూడా వస్తున్నాయి కదా, ఎందుకు ఇవ్వాలి సార్ అంటే ఏదైనా తొందరపడ విజి నువ్వు తీవ్ర ఇట్లా వాదించవు ఇవైతే ఆర్టికల్ రాని వచ్చినప్పుడు ఇట్లా ఎంత స్పందనతో ఉంది. నేను చెప్పినట్టు ఇది ఒక 100 పదాలకు మొత్తం ఆర్టికల్స్లో కలిసి ఒక 100 పదాలకు అర్థాలు ఇచ్చి నేను ఇచ్చిన వాళ్ళు అప్పుడు ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చిందన్న. సైన్స్ శ్రీనివాస్ అప్పుడు బహుశా స్టూడెంట్గా ఉన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా ఉంటాడు. ప్రవీణ్ కుమార్ అని ఉండే మన ఈ జిల్లా ప్రవీణ్ ఆయన కూడా అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలా విపరీతమైన స్పందన వచ్చింది. అరే మా భాష మా ఇదని తెలంగాణ అంటే తెలంగాణ భాషను ఎట్లా ఆదరిస్తారని నాకు అప్పుడు చాలా అర్థమైంది వచ్చినప్పుడు. అందుకొరకు ఆదరించినప్పుడు అవే కాకుండా మిగతా అన్నీ కూడా తెలంగాణ భాషలోనే రాయడం అనేది మొదలుపెట్టిన. అయితే తప్ప వాళ్ళు ఏమిటి చేసింది అన్నీ నేను ఏమాత్రం ఇది చేయకుండా వాళ్ళకు అనుకుండా వేయడం మొదలుపెట్టారు రాయాలి. అందుకొరకు తెలంగాణ భాషకు ఉన్న బలం చాలా గొప్పది. అట్లాగే మరి తెలంగాణ భాషను రక్షించుకోవడం ఎట్లా అనేది కూడా నాకు ఉండే. అప్పుడు బహుశా నాకు ఈ జిల్లాతోని చాలా సంబంధం ఉన్నది. ఎందుకంటే మొట్టమొదట నేను ఇక్కడ ఉద్యోగం చేశాను, టీచర్గా ఉద్యోగం చేశాను. ఇక్కడ దగ్గరున్న మాకులు అడిగిన ఊళ్ళో ఒక 5 నెలలు టీచర్గా పనిచేశాను, మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాను. బహుశా ఎవరన్నా అప్పటి వాళ్ళు ఉన్న శిష్యులు ఉంటే ఉండవచ్చు. అప్పుడు ఏంటంటే 75 to 76 ఆ ప్రాంతంలో పనిచేశాను. అప్పుడు ఇక్కడికి నిజామాబాద్ కూడా ఎప్పుడు వస్తుపోతూ ఉండేవాడిని. అయితే అదేవిధంగా అధికార భాషా సంఘం సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా తెలుగు భాషను తెలంగాణ భాష రక్షించుకోవడం ఎలా అనే దాని మీద బాగా తిరగడం జరిగింది. తిరిగినప్పుడు తెలుగులో వాళ్ళు అమలు చేయాలని బహుశా ఇక్కడ కలెక్టరేట్లు పనిచేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంఆర్ఓలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలిసే ఉంటుంది. ప్రతి ఈ మండల ఆఫీస్ పోయేవాడిని అమలు చేయమని చెప్పారు. అమలు చేయడమే కాదు, తెలుగులో రాయడం కాదు, తెలంగాణ భాషలో మీకు వచ్చిన భాషలో రాయండి, ఎట్లా చేయాలో చూపెడదాం అని కూడా ప్రయత్నం చేశాను. చెప్తే అప్పుడు డివి రాయుడు అని కలెక్టర్ ఉంది. ఆ డివి రాయుడు అనే కలెక్టర్ అని 100% నా మాటలు విని 100% తెలుగులో అమలు చేశాడు. అప్పుడు ఈ టీవీలో ఒక ఎపిసోడ్ కూడా ఐటీవీలో అందుకని భాషను రక్షించుకోవాలి. వాళ్ళందరూ ఏమంటారు, ఊళ్ళలో పోయినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఏమంటారు, మాకు మా భాషనే కావాలండి, ఇంగ్లీష్ ఎందుకు, పరిపాలన ఇంగ్లీష్ ఎందుకు, మాకు ఇంగ్లీష్ మాధ్యమం ఒకటి బాగా గుర్తుంచుకోండి. ప్రజలు ఇంగ్లీష్ మాధ్యమాన్ని కోరుకున్నారు, అంటే తెలిసేటిలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని కోరుకున్నారు, కానీ తెలుగులో పరిపాలన కోరుకున్నారు. ఇంగ్లీష్ మాధ్యమం అంటే తెలుగు అర్థం కాదు, పరిపాలన కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్యన బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీకు వచ్చిన భాషలో రాయండి, మాండలికంగా రాయండి, ఎవరు తీసుకోరో చూద్దామని కూడా అలా ప్రయత్నం చేయడం జరిగింది. నాకు తెలంగాణ భాష అంటే చాలా ప్రేమ, మొదటి నుంచి కూడా దాని వరకే బతకడం అనేది జరుగుతున్నది. ఇది అడ్వర్టైజ్మెంట్ లేకుండా చిన్న దీనిలో చూసిన మన ఫేస్బుక్లో దాంట్లో చూసినప్పుడు అరే తెలంగాణ భాషలో పెట్టిన వాళ్ళు కూడా ముల్కలూరు వాళ్ళు కూడా పోటీలు పెడుతున్నారు కానీ తెలంగాణ భాష అని ప్రత్యేకించి అని ఏం లేదు, తెలంగాణ జీవితం అని కూడా ఏం లేదు. ఒక కథల పోటీ, మంచి కథల పోటీ పెట్టుకున్నారు, వాళ్ళు అద్భుతంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణ భాషలోనే ప్రత్యేకంగా రాయమని పోటీ పెట్టింది ఫస్ట్ బహుశా ఇదేననుకుంటున్నాను. అంటే అనేక పోటీలలో నేను పాల్గొంటున్నాను, ఇప్పటికి కూడా పోటీలలో పాల్గొనడం ఎందుకు నీకు ఎన్నోసార్లు అదే కదా ఎందుకు పాల్గొంటాం అంటే పోటీలలో తప్ప కూడా పాల్గొనాలి. ఎందుకంటే మనం కిందికి రావాలి, మర్చిపోవద్దు. పోటీ అనేది మనం కొంచెం కష్టపడి రాస్తాం, ఇంకొంచెం మంచిగా రాయాలని రాస్తాం, కొంచెం పోటీ రాస్తాం. మనం వీళ్ళతో మనం 24 ఏళ్ళు నడుస్తున్నాయి, నాకు 25 ఏళ్ళతో పోటీ పడాలి, లేకుంటే మన వయసు అయిపోయింది.
అందరు కాదు 1000 రూపాయలు కానీ 500 కానీ ప్రైజ్లో పోటీ కానీ నోట్లో పాల్గొన్నప్పుడే మనకు ఇది జరుగుతుంది, ఉత్సాహం ఉంటుంది. వాళ్ళతో మనం సమకాలీనంగా ఉంటుంది. సమకాలీనంగా మరి ఏం నడుస్తుందో తెలియాలి కదా. మన జీవితం అప్పటిదే రాసుకుంటూ పోతే సమకాలీన జీవితం తెలవాలి. ఈ యువకులతో ఇట్లా పోటీ పడాలి. యువకుల స్ఫూర్తిగా ఉన్నారంటే కూడా మనం పోటీలో పాల్గొనాలి. ఎందుకంటే నాకు 60 గతలకు ప్రైజ్లు వచ్చినాయి. అంటే 60 ప్రైజ్లు వచ్చినాయి. అది తెలంగాణ నుంచి వెళ్ళి ప్రధాన పత్రికలలో ఎవరికి ప్రైజులు రాని కాలంలో నాకు వచ్చింది. మనం చూడండి ప్రధాన పత్రికలలో ఎవరికైనా ప్రైజులు వచ్చినాయా చరిత్ర తెలియాలి. మన సైన్స్ గారికి ఇప్పుడు లేవు అసలు మీకు కథలు లేవని చెప్పేవాళ్ళు. అటువంటిప్పుడు అట్లా అప్పుడు కూడా నాకు వచ్చినాయి. అది గొప్పతనం చెప్పుకోవడం లేదు. నా ఏంటంటే నాకు నా అభిలాష, నాకు కథలో రాయాలన్నతో నా తెలంగాణ కథ ప్రసిద్ధి కావాలి, నా తెలంగాణ కథ మొత్తం ప్రపంచవ్యాప్తం కావాలనే ఇది. అందువల్లనే దాదాపు 1000 కథల వరకు ఈ కథలు దాడాయి. ఇంకా రాస్తూనే ఉన్నాను, చివరి వరకు కూడా రాస్తూనే ఉన్నాను. ఇటువంటి పోటీలు ఇంకా జరగాలి. అయితే నేను చేసేది ఒక చిన్న సూచన. ఇంత మంచి కథలు వచ్చినాయి కదా, ఈ కథలతో సంకలనం చేయండి. సరే మీకు ఆర్థికంగా ఇది కాకుంటే నేను ఇస్తానని చెప్పడం లేదు. ఎవరి కథకు వాళ్ళు పెట్టుకుంటున్నాయినా వేసుకుంటారు. అట్లన్నా చేయండి. కానీ కథ సంకలనం వేస్తే అది పర్మనెంట్గా ఉండిపోతుంది. మన వర్క్ అనేది పర్మనెంట్గా ఉండిపోతాయి అన్నమాట. అద్భుతమైన కథలు ఉంటాయి తెలంగాణ మండలిలో. రేపు ఫ్యూచర్ తరాలకు కూడా మంచి కథలు మిగులుతాయి, భాష మిగులుతుంది. అందుకు చేయండి. అదేవిధంగా నా ఒక డ్రీమ్ ఒకటి కూడా ఉండేది. 1,00,000 పదాలతో తెలంగాణ డిక్షనరీ, తెలంగాణ జీవత్ భాష. మాడలిక అనకూడదు దయచేసి. మాడలిక కూడా నాకు కోపం వస్తుంది. జీవత్ భాష, తెలంగాణ భాష అనేది జీవత్ భాష. జీవత్ భాషకు ఒక డిక్షనరీ కావాలి. ఉన్నదా? ఏదో చిన్న వచ్చినాయి కానీ మొత్తం డిక్షనరీ టైప్లో కూడా రాలేదు. నేను కూడా గుమ్మిగా ఒకటి రాశాను 15,000 పదాలు. అది కూడా మాట్లాడాల్సిందిగా వాళ్ళు ఆహ్వానిస్తారు. ఒకసారి మనం చప్పట్లతో ఇంత హుద్దల్లో ముందు మాట్లాడడం కొంచెం భయంగానే ఉంది. ముందుగా అన్నదాన చైతన్య సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను రోజు రావడానికి నా కవితను ఎంపిక చేసిన చమన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నేను దాదాపు 2 వచ్చినామని అనుకుంటున్నాను ఈ చేతులలో. అంటే నాకు ఇలాంటి అనుభవం చాలా తక్కువ. అయినప్పటికీ అంటే నేను చదివింది కూడా బీటెక్, ఎంబీఏ మొత్తం ఆ తయారీ చేసిన ఇంగ్లీష్కి సంబంధించింది. నాకు తెలుగు మ్యాక్సిమం 10th క్లాస్ తర్వాత వరకు తెలుగు చదువుతాను. తర్వాత అంటే ఈ సాహిత్యం మీద ఎక్కువ మక్కువ ఏంటంటే కరీంనగర్ బీటెక్ చేయడం వల్ల కరీంనగర్ కొద్దిగా సాహిత్యం ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ సభల సమావేశాలు ఉండడం వల్ల కొద్దిగా ఉండి ఇక అందులో ఉండి చదవడం ఇక జీవన పరిస్థితులు, లైఫ్ స్టైల్లో అందులో పడిపోవడం ద్వారా ఇందులో ఉండి ఇలా రాయడం ప్రారంభించాను. స్టార్టింగ్లో అంటే ఇలా చూసి మామూలుగా సాహిత్య సభలకు వెళ్తే ఎక్కడైనా కవి సమ్మేళనాలు ఇలాంటివి చూస్తే అంటే మామూలుగా పోటీలు కాకుండా ఏదైనా కవి సమ్మేళనం అంటే 100 మందితో, 1000 మందితో, 500 సమ్మేళనాలు కానీ ఏమైనా ప్రభుత్వాలు అంటే వాళ్ళు నిర్వహించే అంటే నేను పంచాయత్ సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగిని. అంటే ప్రభుత్వం నుంచే కార్యక్రమాల్లో సాహిత్య సమ్మేళనం అంటే సాధారణంగా వస్తారు, అందరికీ అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు ఫీల్ అవుతారని అంటే ఇక మనం ఇంకో రకంగా చెప్పంటే అన్ని ఏదో భావించకండి. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఈ 3 డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోయే కార్యక్రమాలు నేను చూశాను. అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమించండి. అంటే నా సొంత అనుభవం చూసి అంటే అట్లా సాహిత్యాన్ని ఇప్పుడు ఎట్లా అంటే పాసిపోయిన లాంటి సాహిత్యం కూడా అదే ఎక్కువ సాహిత్యంపై మోహించి అసలు సాహిత్యం మరణపడిపోయింది అనే ఒక దానికి అంటే నేను ఏకీభవిస్తాను నా వ్యక్తిగత. ఎందుకంటే 100 మందితోటి కవి సమ్మేళనం అంటే నాకు బహుమతి వచ్చింది. నాకు ఎక్కువ మాట్లాడుతున్నాను, నాకు నా అనుభవం చెబుతున్నాను. 100 మందిని ఒక మీటింగ్ కూర్చొని పెట్టి కవిత్వాలు చదవండి అంటే
జనరల్గా ఏముంటుందంటే పిలుస్తారు, కవిత్వం చదువుతారు, ఓ షాలు కప్పుకుంటారు, ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటోలు ఎవరు తీసే వాళ్ళ దగ్గర ఫోటో నాకు పంపండి అంటారు, స్టేటస్ పెట్టుకుంటారు, అయిపోతుంది సాహిత్యం, మీటింగ్ అయిపోతుంది. మరి అసలు సాహిత్యం ఎక్కడ ఉంటుంది? అసలు సాహిత్యం అంటే ఏంటిది? ఒకసారి కోపంచండి. నేను రాసుకునేది ఏంటంటే, ఈ శాలువల కోసము దీనికోసం ఎందుకు ఆరాట పడటం, ఇంత అదెందుకు, రాసే అక్షరాల్లో 4 అక్షరాలు అవి ఉంటే నువ్వే ఎదుగుతావు కదా నిరంతరం. అలాంటి సాహిత్యం రాస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను సాహిత్యంలోకి వచ్చి అంటే రాయడం మొదలుపెట్టి రాశాను. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఇంకో అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ భాష, తెలంగాణ యాసలో కవితల పోటీ అని మా ఫ్రెండ్ ఒకరు పంపిస్తే చూశాను. దానికి నేను రాసిన కవిత పంపించాను. మరి తెలంగాణ భాషలోనే పోటీ ఉన్నప్పుడు, అంటే మామూలుగా కవితల పోటీ అంటే తెలుగులో కవిత్వం రాయడం, పోటీలు పెట్టడం. తెలంగాణ భాషలో కవితలు అంటే మన లైఫ్ స్టైల్ తెలంగాణ భాష. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నప్పటికీ ఇంటికి పోతే అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంతా గ్రామీణ వర్తలు ఉన్న వాళ్ళు తెలంగాణ యాస భాష కన్నా ఆటోమేటిక్గా వస్తుంది. దానికి అంటే ప్రత్యేకంగా తెలంగాణ భాష మాకు అంటే మాది తెలుగు, మాకు ఒకటి తెలంగాణలో ఇంకొకటి ఉందని చెప్పుకొని మనం దాదాపు యాసను మనం మాట్లాడేదంతా తెలంగాణ. ఏదో చదువుకొని పుస్తకాలు అన్నట్టు చదువుకున్న దుర్మార్గులు అన్నట్టు మనం చేసిందే కానీ ఊళ్ళో కానీ మన చుట్టూ పరిస్థితుల్లో తెలంగాణ భాష యాస అది ఎప్పటికీ ఉన్నది, మన జీవితంలోనే ఉంది, అది మన అస్తిత్వం అది కదా. సో అలాంటి భాష మీద పోటీ నిర్వహించడం సంతోషం అనిపించి నేను రాసుకున్న ఒక కవిత వలపోత అనే కవితను పంపించాను. అది బహుమతి చేసి ఎంపిక చేశారు. దానికి అది సర్టిఫికేట్ వచ్చినందుకు సంతోషం ఉంది సార్. అలాంటి ఈ సాహిత్యాన్ని ఈ తెలంగాణ భాషలో అంటే దీన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు అంటే బాలాంటి వాళ్ళు కొత్త రాసే వాళ్ళకు కూడా కొత్త ప్రోత్సాహాన్ని అందించినట్టు అయింది. ఇలాంటి ఈ సాహిత్యంలో అంటే ఈ మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు నేను ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ పుస్తకాల్లో కానీ మామూలుగా ఏదో పత్రికలు చదివి నాకు ఫేస్ టు ఫేస్ పరిచయం లేదు. నేను ఎవరిని ప్రత్యేకంగా ఎప్పుడు కలవలేదు. కానీ మీ అందరి మధ్యలో వచ్చి ఇక్కడికి మీ అందరి మధ్యలో ఇక్కడ రావడానికి కూడా నాకు ప్రత్యేకంగా సంతోషం కలిగించే విషయం ఇది. ఈ తెలంగాణ భాషలో సాహిత్యం అంటే ఈ సాహిత్యం అనేది ఎట్లా అంటే తెలంగాణ భాషలో ఉండేది. అంటే నేను మామూలుగా నాకు 2 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ ఒకటి, మంచి సెక్రటరీ ఒకటి. చాలా మంది విలేజ్లో ఏం చేస్తారంటే లేదు అంటే నాకు ఉన్న ఆసక్తి నేను వెళ్ళి పంచ సెక్రటరీ విలేజ్ అందరూ ముసలి వాళ్ళు ఏమంటే చదువు అంటే వాళ్ళ తెలివి ఉంటుంది. కాకపోతే మనకు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏం తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ముచ్చటేసి అంటే వాళ్ళకి ఏదైనా మనం వాళ్ళ భాషలో మనకు సపోజ్ మా మీద వస్తాం, అమ్మ కూర్చో మంచిగా ఉన్నావా, ఏం సంగతి, ఏం పని, వాళ్ళ భాషలో అర్థమైన చెప్పినప్పుడు కలిగే సంతృప్తి, అలాంటి సంతృప్తి ఎట్లుంటుందంటే మనం చేసేదానికి మనం అంటే మన వృత్తి ప్రవృత్తి కూడా ఒకే రకంలో ఉన్నాయన్న సంతృప్తితోటి అది ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. అలాంటి అంశంలో ఈ కవిత్వం అంటే ఇలాంటి ఇది రెండు చేసేది సమానం వల్ల నేను కొద్దిగా ఎక్కువ సంతృప్తి ఉండగలుగుతున్నాను. అంటే దానికి మన భాష ఇలాంటిది తోడ్పడింది. అలాంటి దాన్ని ఇక్కడ ఈరోజు ప్రజెంటేషన్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ నాతో పాటు ఉన్న మిగతా విజేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం భవిష్యత్తులో మంచి కొత్తగా కూడా ఎదగాలి. బ్యూటిఫుల్. చెప్పాలనుకున్న విషయం చాలా ఉంది, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భవిష్యత్తులో దాన్ని కూడా సాధిస్తాను. ఒకసారి కచ్చిల రమేష్ గారికి చెప్పడం ఇప్పుడు కరెక్ట్గా ఇంకో 5 నిమిషాలైతే ఒకటి అవుతుంది. వేమన పద్యం వేపాకు సినిమా శ్రీశ్రీ పద్యం బంధువుకు, వేమన పద్యం వేపాకు శ్రీశ్రీ పద్యం బంధువుకు, సినిమా పాట మైసూరు పాకు. మైసూరు పాకులో మైసూరు ఉండదు, సినిమా పాటలో అర్థము పరమార్థం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గ్యారెంటీ ఉంటుంది, సినిమా పాటలు హుషారు. హుషారు పాటలకు కేరా ఫడ్రాస్ పాలా హుషారు పాటలు వింటారు మొత్తం ఊపేసింది. సో ఆ పాలా హుషారుతో ఇంకా అట్లాంటి హుషారైన పాటలు ఎన్నో ఇంకా ఎన్నెన్నో కూడా ఫ్యూచర్లో వస్తాయి. అత్యంత ఆత్మీయులు వరకుప్పల యాదగిరి గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ
నమస్కారం. అలాగే సభలో ఉన్న అందరికీ నమస్కారం. నేను హరిత ఈ సభకు రెండోసారి రావడం. దీనికి ముందు మన నాగల భాస్కర్ గారి పుస్తకావిష్కరణకి వచ్చారు. అండ్ సాహిత్యం అనేది నాకు తెలియకుండానే నాలో ఉందేమో. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక సాహిత్యకారిని కావాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ నేను ఫస్ట్ ఒక 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు రేడియోలో కవిత విన్నాను. ఉగాదికి అనుకుంటా. డాక్టర్ శివారెడ్డి గారి మోహన ఓ మోహన అనే కవిత నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఆ కవిత అంటే కవిత అంటే ఇలా కూడా ఉంటుందని నేను రాసేవాడిని చిన్నప్పుడు. అంటే ఏవో రాసేవాడిని కానీ నేను అది కవిత కథ వ్యాస రచన ఏమో తెలియదు. నాకు రాస్తూ వెళ్ళిపోయేవాడిని. నా ఇప్పుడు అవన్నీ ఇంకా నా సూట్ కేసులు అవి ఇంకా పడున్నాయని బయటకు తీయలేదు. సో రచయితలు అంటే నాకు చాలా గౌరవం. చాలా వాళ్ళు నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక అనుభవాన్ని మనకు అక్షరాల్లో చూపిస్తారు. మనం ఏదో ఒక వరుసతో మన జీవితంలో ఏదో ఒక మార్పు వస్తుంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి మార్పు వస్తే మనకు ఎప్పుడు జీవితాంతం గుర్తుంటుంది. అట్లాగే ఈ పాటలు రాయడం అనేది నేను గాయకుడు కావడం వల్ల జరిగింది. ఎందుకంటే నాకు ఇందాక కొందరు అంటే జోక్గా చేశారు, మైసూర్ పాటలో మైసూర్ ఉండదు, సినిమా పాటల్లో సాహిత్యం ఉండదని. ఇండైరెక్ట్గా అదే మీనింగ్. కానీ సినిమా పాటల్లో కూడా చాలా సాహిత్యం ఉంటుంది, చాలా అద్భుతమైన అర్థాలు ఉంటాయి. సినిమా పాటలు విని ఇన్స్పైర్ అయ్యి చాలా గొప్ప చాలా మంది ఉన్నారు. కవిత అంటే కేవలం మనం కవితలు రాయడమే కాదు, పాటల్లో కూడా కవిత ఉంటుంది. కవితే పాట. ఇంకా నాకు అంటే రచనగా ఒక రచయితగా గుర్తింపు అంటే నేను మామూలుగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ లలిత సంగీతం పాటల పోటీకి వెళ్ళాను. నేను గాయకుడిగానే ప్రయత్నం చేశాను, రచయిత కాదు. సో ఆ పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. అక్కడ బహుమతి ఇవ్వడానికి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వచ్చారు. ఏంటంటే ఆ రోజు నేను విజేత కాబట్టి ఆ పాట పాడించారు నాతో. పాడించినప్పుడు సభ అంతా అయిపోయాక నారాయణ రెడ్డి ఆయన పెద్ద ఆయన పిలిచి చాలా బాగా పాడావమ్మా, ఎవరు రాశారు ఈ పాట అంటే నేనే రాసుకున్నాను. నువ్వే రాసావా, చాలా బాగుంది, నా దగ్గరికి వస్తావా అంటే ఆ టైంలో ఆయన చూడడమే గొప్ప, ఆయన దగ్గర పిలిచి మాట్లాడడం ఇంకా గొప్ప. ఆయన వస్తావంటే ఏం ఆన్సర్ చెప్పాలో తెలియదు నాకు. సో రచయితగా అంటే ఒక రచయిత అని అనిపించింది ఆ టైంలో నాకు. సో నేను రాసిన పాటలు కూడా ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. సో రచన అంటే కవిత, పుస్తకం ఇవే కాదు, సినిమా పాటలు కూడా అద్భుతమైన సాహిత్యం ఉంటుంది, మనందరికీ తెలుసు అది. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు దేవేంద్ర గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను అసలు. ఎందుకంటే రోజు మాదేదో మ్యూజిక్ కంపోజిషన్ అది ఇది ఇంట్లోనే, మేము చీకటి గదిలోనే ఉంటాం, ఏసీలోనే ఉంటాం. సో ఇలాంటి కార్యక్రమానికి నేను ఎందుకు వస్తానంటే నేను మాట్లాడడానికి కాదు, మీరు అందరూ మాట్లాడేది విని ఏదో ఒకటి నేర్చుకోవచ్చని వస్తాను. ధన్యవాదాలు. ఈ సినిమా అంటే రిలీజ్ అవ్వలేదు. నేను సంగీతం అంటే సాహిత్యం వచ్చిన ఈ పాట తొలి పొద్దు నవ్వింది తెల్లారిందని, చలి మంచు దూరంగా పొమ్మని. తొలి పొద్దు నవ్వింది తెల్లారిందని, చలి మంచు దూరంగా పొమ్మని. కలలు ఇంకా చాలునని కనులు తెరిచి చూడమని గో
మనసన పలకరించే కాంతిని చిన్ని మొక్కలు విచ్చుకొని రంగు రంగుల పూలు కలి రంగవల్లిగా పులకరించే పుడమిని బ్రతుకంటే ఆశలుగా విరబూసే పూతోటని తొలి పొద్దు నవ్వింది తెల్లారిందని చలి మంచు దూరంగా పోపు పొమ్మని. సినిమా పాటను ఆకాశమంత ఎత్తు నిలబెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాశరథి గారు, సినారే గారు, వేటూరి గారు, సీతారామశాస్త్రి గారు, ఆ కోవలో మన వరకుపల్లి యాదగిరి గారు ఉండాలి. చాలా బాగుంది మీ వాయిస్, వస్తున్నది ఫిదా. ఒకసారి గట్టిగా చెప్పండి. సంగీశెట్టి శ్రీనివాసన్న మాట్లాడే ముందు మా ఇందూరు స్వరం ఒకసారి విందాం. శిల్పలింగ వాళ్ళ ఆచరణలోని సముద్ర గర్భం పాట ఎత్తుకుంటే అది ఏ సభగా దాసరథి గారు వచ్చి వింటారు. ఆయన పాడితే అంత అద్భుతంగా పాడతారు. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాణిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాణిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పనముట్టిన రక్తం ఎంతో రక్త శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో ఆ మానవ కళ్యాణం కోసం కనబొట్టిన రక్తం ఎంతో రక్త శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోటతో అల్లాడిన కన్నులలో విషాద
దట్టమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడపారలమెంతో ఆ నల్లని ఆకాశంలో ఆనరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కనుబంటూ కాటకబంటూ కవి పిలుచని కాలాలెప్పుడో అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కనుబంటూ కాటకబంటూ కవి పిలుచని కాలాలెప్పుడో పసిపాపలని దురకళ్ళలో మురిసిన భవితవ్యం ఎంతో పసిపాపలని దురకళ్ళలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో ఆనరాని భాస్కరులెందరో సోమాలి ఎదురులోకాలకు తీసుకెళ్ళిన సుబ్బలింగమన్న గారి కోసం మరొకసారి చప్పట్లతో ఆహ్వానాలు. నిరంతరం తెలంగాణ భాషని బతుకుతున్నటువంటి వ్యక్తి అన్నవరం దేవేంద్ర గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనకు